నమస్కారం. ఈరోజు హెల్మెట్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈరోజు మన హోలీ క్రాస్ సర్కిల్లో ఈ స్పెషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ హెల్మెట్స్ వేరింగ్ మీద అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈ పాంప్లెట్లు ఏవైతే ఉన్నాయో రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించి వీటిని పంచడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి 15వ తారీఖు తర్వాత నుంచి ఇప్పుడు మంచి ప్రతి ఒక్కరి డీటెయిల్స్ రాసుకుంటాం. 15వ తారీఖు తర్వాత నుంచి కొంతమందికి ఎవరైతే హెల్మెట్ లేరో వాళ్ళకి పెట్రోల్ కూడా పట్టకూడదని మేము ఆదేశాలు ఇస్తున్నాము. అలాగే మన పెట్రోల్ బంక్ వారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. మేము పెట్రోల్ బంకుల్లో కూడా మేము ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాము. ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించాలి ప్రతి ఒక్కరూ. ఇందులో భాగంగా మనకి ప్రతి సంవత్సరం జరిగే యాక్సిడెంట్లో కానీ ఎక్కువ శాతం హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరుగుతూ ఉంది. మన యాక్సిడెంట్ జరగగానే మెజారిటీ భాగం హెడ్ ఇంజరీ అవ్వటం వల్ల హెడ్ ఇంజరీకి జరిగితే ఎక్కువ శాతం మనిషి చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాల్సిందిగా కోరుతున్నాం. మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ నెల మొత్తం స్పెషల్ యాక్సిడెంట్లు జరగకుండా ఉండే విధంగా మేమందరం డ్రైవ్ చేస్తున్నాం జిల్లా మొత్తం. దీనిలో భాగంగా ఈ పాంప్లెట్ పంచడం కానీ, స్పెషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కానీ, ర్యాలీలు కండక్ట్ చేయడం కానీ, అలాగే విద్యాసంస్థలకు వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం కానీ, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నాం. ఆయా ఎవరైతే వారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కరూ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము చేసే ఈ కార్యక్రమాలకి స్పందించి ప్రతి ఒక్కరూ ఎవరైతే 2 వీలర్స్ డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని కోరుతూ వారి తరపున స్వచ్ఛందంగా హెల్మెట్ ధరించి వారి యొక్క ప్రాణాలను కాపాడుకోవడం. రోడ్ యాక్సిడెంట్ జరిగితే కేవలం వారి యొక్క ప్రాణమే కాదు, ఒక కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. అలాగే ఆ యాక్సిడెంట్ కారణమైన వారు కూడా వారి జీవితం అలాగే వారి యొక్క కుటుంబం కూడా లీగల్గా కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఏదో కావాలని చేసేది కాదు. బట్ చిన్న నిర్లక్ష్యంతో ఒక ప్రాణమే కోల్పోవచ్చు, ఒక కుటుంబం రోడ్డు పడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించాలి. రోడ్డు ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు పాటించి రోడ్డు మీద వచ్చేటప్పుడు వెహికల్స్ నడుపుతూ రావాలి. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్లు ఎవరు రాత్రిపూట సమయాల్లో ఎక్కువ శాతం తాగి బండి నడపడం వల్ల రోడ్ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తాగి బండి నడపడం అనేది నేరం. ఉన్న పరిస్థితుల్లో నిన్న కూడా మేము 50,000 రూపాయలు ఫైన్ కట్టిస్తాం. 10,000 రూపాయలు ఇంటూ 5 50,000 రూపాయలు ఫైన్ కట్టిస్తున్నాం. ప్రతి ఒక్కరికి 10,000 చొప్పున ఫైన్ కట్టడం జైలు శిక్ష కూడా పడుతూ ఉంది. కాబట్టి తాగి బండి నడపడం నేరం. కాబట్టి ఎవరు తాగి బండి నడపొద్దని కోరుతున్నాం. అలాగే రాంగ్ రూట్లు ఎక్కువగా మన హోలీ క్రాస్ జంక్షన్లో అటువైపు నుంచి ఇటువైపుకి రాంగ్ రూట్లో రావద్దు. ముందుకెళ్ళి గొడపలు జంక్షన్ ముందు నుంచి బండి యూటర్న్ తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. రాంగ్ రూట్లో వచ్చి ప్రాణాలు కోల్పోవద్దు. ఇక్కడ మేము లాస్ట్ 3 months నుంచి రాంగ్ రూట్లో వచ్చి ప్రతి ఒక్కరిని బండి ఆపి మేము ఫైన్ వేయడం, కోర్టుకు పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి కొంచెం ఇంతకుముందు మీద కొంచెం తగ్గినట్లున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు రాంగ్ రూట్లో రావద్దు. అలాగే హెల్మెట్ ధరించి నడపాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. ఇలా రోడ్డు నిబంధనలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు ఇది పాటించాలి. తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉన్న వారు మాత్రమే వాహనాలు నడపాలి. అలాగే మైనర్లు ర్యాష్ డ్రైవింగ్ చేసే వారి పట్ల ఎవరైతే మైనర్లకి బండ్లు ఇస్తున్నారో ఓనర్ మీద కానీ వారి యొక్క మైనర్ల యొక్క తల్లిదండ్రుల మీద కానీ వాళ్ళకి బండ్లు ఇస్తే కనుక ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కనుక వారి యొక్క తల్లిదండ్రుల మీద